నమస్తే మేడం. నమస్తే మా సార్. నేచర్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం పలుకుతుందండి. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు మీ యొక్క ధ్యాన జీవితం, ధ్యానానుభవాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా మీ పేరు, మీ ఊరితో ప్రారంభించండి. మా ఊరు నా పేరైతే విశ్వనాథం సీతామహాలక్ష్మి అండి. మాది నల్లూరు. ఓకే. ఆ, ధ్యానంలోకి ఎప్పుడొచ్చారు? సెకండ్ కరోనా వచ్చింది చూసారా? అప్పటి నుంచి నేను అంతకు ముందు వెళ్ళాను, కానీ నాకు అంతగా అర్థమయ్యేది కాదండి. అప్పటి నుంచి నాకు కరోనా వచ్చిన తర్వాత ఈ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత దీని విలువ ఏంటో నాకు తెలుసుకున్నాను. ఓకే. అప్పటి నుంచి నాకు బాగా అర్థమైందండి. అంటే దీంట్లో ఉన్న శక్తి ఏంటో నాకు బాగా తెలిసి వచ్చిందండి అప్పటి నుంచి. ఓకే. ధ్యానం చేయకముందు మీరు ఎలా ఉన్నారు? చేశాక మీలో వచ్చిన మార్పు ఏంటి? ధ్యానం చెయ్యకముందు కొంచెం కోపం ఉండేదండి. అది కొంచెం తగ్గింది. కొంచెం ఎవరన్నా ఏదన్నా అనుకుంటే ఎక్కువగా ఫీల్ అయిపోయేదాన్ని. ఇప్పుడు ఆ ఫీలింగ్ కూడా ఉండట్లేదు. ఇంకా ఎవరందరైనా నేను తప్పు చేసి ఉంటే డైరెక్ట్గానే నేను సారీ అడిగేస్తున్నాను. అదొకటి నేను బాగా ఓకే. వెరీ ఆ, గుడ్. మరి అనుభవాలు ఏమైనా వచ్చినాయా ఇప్పుడు? అనుభవాలంటే అండి అటువంటిది ఏమీ లేదండి. ఓకే. అంటే కొన్ని జరిగినాయండి, మార్పులు అయితే జరిగినాయి నాకు. మార్పులు జరిగాయి. ఓకే. నాకు సేవా కార్యక్రమాలకు వెళ్తుంటారా? ఎక్కడైనా క్లాసులకి వెళ్తుంటామండి. ఓకే. వన్ డే క్లాసెస్‌కి అది వెళ్తుంటారా? అంటే నేను ఎప్పుడు చెప్పలేదండి క్లాసు. ఓకే. ఆ, మరి వన్ డే క్లాసులకి అది ఏ ఊరు తిరిగారు? క్లాసులకి వెళ్తాం కానీ నేనైతే మీరు క్లాస్ చెప్పలేదులే, చెప్పలేదు. ఏ ఊరిలో వెళ్ళారు అంటున్నాను. వడ్లమూరండి, ఉమ్. పేరవరం అని, ఇంకా మాకు అంగర్లో జరుగుతాయండి అక్కడ. తర్వాత కడతాలు కూడా అది వెళ్ళామండి. వెరీ గుడ్ అండి. మరి ఈ ఇంట్లో అందరూ ధ్యానాలు అయ్యారా? మేమిద్దరమే అయ్యామండి. ఓకే. ఇంకా అంటే ఇంట్లో మా ఫ్యామిలీలో ఇద్దరమే ఉంటాం ప్రస్తుతానికే. మేమిద్దరం అయ్యాం. ఓకే. మరి ధ్యానం రాకముందు నాన్ వెజ్ తినేవారా మేడం? తినేవాళ్ళం అండి. వచ్చిన తర్వాత కూడా తినేవాళ్ళం, కానీ అది మానేసిన తర్వాత కూడా నాకు మార్పు కనిపించిందండి. ఇంకా అసలు దాని జోలికి వెళ్ళట్లేదు. మరి ధ్యానం ముందు మీరు కోపంగా ఉండేవాళ్ళు అన్నారు కదా, మరి నాన్ వెజ్ మానేశాక ఇంకా కోపం వస్తుందంటారా? లేదండి. ఉమ్. మరి వాటి వల్లే కదా ఆ కోపాలు వచ్చినాయి. అవునండి, అవును. వాటి యొక్క బాధను అవును, మీరు తీసేసుకున్నారు. అవునండి, బాగా తినేవారు మేడం మరి నాన్ వెజ్? అవునండి, తినేదాన్ని. మరి శాకాహార ర్యాలీకి వెళ్తారా ఎప్పుడైనా? అండి శాకాహార ర్యాలీకి వెళ్ళారా? ఈ ఆ, సరే. వెళ్ళారా? ఏ ఆ, ఏ ఊరు చూసారు? అంగరండి. ఉమ్. ఇద్దరు ఒకటే వెళ్ళారా? అవునండి, మాకు ఎలా అనిపించింది శాకాహార ర్యాలీ మరి అది చేస్తున్నారు? బాగుంటుందండి. ఆనందంగా ఉంది. ఆ, మరి ఇంట్లో చిన్న చిన్న పనులు చేయాలంటేనే బద్ధకం కదా, అంత ఊరు అంతా తిరిగారా శాకాహార ర్యాలీలో? మాకు ఇటువంటి వాటిలో బద్ధకాలు అయ్యి ఉండవండి. మరి మొక్కలై పెంచుతుంటారా? పెంచుతామండి. మరి ఇప్పుడు చెట్లు నరికేయడం, బిల్డింగ్లు కట్టడం లాంటివి జరుగుతున్నాయి కదా, వాటిని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? నిన్న మా ఇంటి దగ్గర పరిస్థితి అదే అండి. మా ఇంట్లో గుమ్మం ముందు వేసుకున్న మొక్కలు తీసేశారు నిన్న. నేను చాలా బాధగా ఫీల్ అయ్యానండి. అదే. ఉమ్. మరి పొల్యూషన్ పెరిగిపోయింది కదా మేడం వాటిని చేయడం వల్ల. అంటే మొక్కలు పెంచడం వల్ల పెరిగిందండి. మొక్కలు నరికేయడం వల్ల పెరుగుతుంది కదా, చెట్లు తీసేసారండి. మరి మా వీధిలో మొక్కలన్నీ తీసేసారు మొత్తం. గవర్నమెంటే ఆర్డర్ ఇచ్చిందని చెప్తున్నారు అడిగితే. మరి మీరైనా ప్రయత్నం చేశారా మళ్ళీ మొక్కలు పెంచడం లాంటిది? అంటే ఇంటింటా ధ్యానం లాగా ఇంటింటా మొక్కలు పెంచండి లేదు, అలాంటివి ఏమైనా ప్రయోగాలు చేశారా? లేదండి. కాకపోతే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే మేము షేర్ చేసుకుంటాం. ఇగో మా వాళ్ళతో అది ఓకే. మొక్కలు ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం అటువంటి షేర్ చేసుకుంటాం అంతే అండి. ఆ, ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ యొక్క మంచి అనుభవాలు మా ఛానల్ యొక్క ప్రేక్షకులు పంచినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.